శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు. ఎందుకనండి అంటే నిజమేనండి, శివుడు అభిషేక ప్రియుడే. అభిషేక ప్రియో ఈశ్వర అని ఇందాకే అనుకున్నాం కదా మనం. ఆయనకి ఏం చేయమన్నారండి? ఒక దోసెడితో నీళ్లు పోయమని చెప్పారు. అంత దోసెడితో నీళ్లు పోస్తే చాలు, సంతుష్టుడైపోతాడు కదా స్వామి. ఇటువంటి స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా ఆనందపడిపోతాడు కదా. అదేవిధంగా లేదండి, మాకు కొన్ని లోపల మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి అన్నప్పుడు, ఏ కోరికలు ఉంటే వాటికి తగ్గట్టుగా ఆయా ద్రవ్యాలతో అభిషేకం చేసినట్లయితే మనకున్నటువంటి మనోభిష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి అని చెప్పడం జరుగుతుంది. పెద్దలు చెప్తూ ఉంటారు ఈ మాటని. అయితే ఆ జంగమయ్యని మనం ఏమని అడగాలి? మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, స్వామి నీకు ఈ అభిషేకాన్ని మొదలు పెడుతున్నాము అని చెప్పి ఆవు పాలతో కనుక చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు కూడాను కలుగుతాయని, పెరుగుతో చేస్తే బలము, ఆరోగ్యము, యశస్సు కలుగుతుంది, నెయ్యితో గనక చేసినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది, కొబ్బరి నీటితో గనక అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు కూడా ఇస్తాడట ఆ స్వామి. అదేవిధంగా గరిక ఉంటుంది చూసారా, ఆ గరిక నీటితో కలిపి అభిషేకం గనక చేసినట్లయితే ఏదైనా మనము నష్టపోయినటువంటి ద్రవ్యం ఉంటే గనక అది మరల మనకి తిరిగి వస్తుంది అని చెప్తారు. అంటే ఏదైనా వెండి బంగారాలు కానీ, ధనం కానీ, భూములు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి నష్టపోతూ ఉంటామండి. అటువంటి సందర్భంలో గరిక కనుక నీటితో కలిపి స్వామికి అభిషేకం చేసినట్లయితే మనం ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా తెచ్చి ఆ స్వామి మనకిస్తాడని, అందుకు గరికతో చేయమని చెప్తారు. అదేవిధంగా చెరుకు రసంతో గనక చేసినట్లయితే ధనవృద్ధి కలుగుతుంది. అంటే ధనానికి ఎప్పటికీ కూడా లోటు అనేటటువంటిది ఉండదు. అదేవిధంగా చక్కెరతో గనక చేసినట్లయితే దుఃఖము, బాధ అనేటటువంటి దాని నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా మారేడు ఉంటుంది చూసారా, ఆ మారేడు దళాలను కనుక దాంట్లో వేసి అభిషేకం చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలు కూడాను సిద్ధిస్తాయి. ఎందుకని మారేడుకి అంతటిది అని అంటే, మారేడులో లక్ష్మీ ఆవాసాల్లో చెప్పబడింది కదా మారేడు దళం కూడాను. అందుకను ఈ మారేడు దళాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలు కూడాను మనకి సిద్ధిస్తాయి. అదేవిధంగా తేనెతో గనక చేసినట్లయితే తేజోవృద్ధి అని చెప్తారు. మంచి గాత్రం అనేటటువంటిది కూడా లభిస్తూ ఉంటుంది అని. అయితే ఈ విధంగా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కటి చెప్పబడింది. మనకి ఎంతవరకు అనుకూలత ఉంటే అంతవరకు స్వామివారిని మనం ఆయా ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు. విభూతితో చేసుకోవచ్చు, అభిషేకం నీళ్ళల్లో కలిపేసి స్వామికి చేస్తారు, అచ్చం ఆపాటా చేస్తారు స్వామికి. అట్లా రకరకాలైనటువంటి వివిధమైనటువంటి ద్రవ్యాలతో స్వామివారికి ఈ రోజున విశేషంగా అభిషేకం అనేటటువంటిది చేయటం. అంటే మనకు మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే.